ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై 40 సంవత్సరాల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగు తీయడంతో పారిపోతున్న నిందితుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఇంట్లో వంట చేస్తున్న మైనర్ బాలికను ఓ వ్యక్తి మీ నాన్న బండితాళం ఇవ్వమని అడుగుతూ ఇంట్లోకి చొరబడి బాలికను వెనుక నుంచి అసభ్యకరంగా శరీరాన్ని తాకుతూ ముద్దు పెట్టుకుని బలవత్వరణానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. కేకలు విని చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి చూడగా ఇంట్లో నుంచి బయటకు పరుగు తీస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు రత్తయ్య గతంలో కూడా కొంతమంది మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 2 సార్లు కొట్టుకడికి పోయి వస్తుండగా ఆ ఎరకలతను రత్తయ్య అనే ఆయన, దుగ్గిరాల రత్తయ్య అనే ఆయన మా మేనగోడల్ని మీ నాన్న ఏం చేస్తుండంటే మా నాన్న తాగి పడుకుండు అని చెప్పిన క్రమంలో ఈ వెనకబడి వచ్చి మా అమ్మాయి గ్యాస్ కాడ కూర వండుతున్న క్రమంలో మీ నాన్నగారు ఏం చేస్తున్నారని అడిగి బండి తాళం అడిగితే బండి తాళం ఇంట్లోపల ఉంది కానీ మా నాన్న లేడు పడుకున్నాడని ఈ పాప చెప్పడంతో ఆయన వెళ్ళిపోయినట్టు నటించి మళ్ళీ వచ్చి వంట చేస్తున్న పిల్లని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టి నోరు మూసి ఇచ్చేయంగానే మా పిల్ల గవ్వున కేక పెట్టి బయటకు వచ్చి అరవగా మా చుట్టుపక్కల వాళ్ళం మేమందరం రత్నయ్య అనే వ్యక్తి ఎవరు లేని సమయంలో మా మేడం వాళ్ళ ఇంట్లో ఉండగా ఒంటరిగా వచ్చి వాళ్ళ నాన్న తాగి పడుకుంటే వచ్చి బండి తాళం అడిగారు. అయితే లేదని చెప్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వచ్చి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ వంట చేస్తుండగా అమ్మాయి నోరు మూసి ముద్దు పెట్టుకోవటం బలాత్కారం చేయబోయింది. దానికి వేరే సరికి వెళ్ళిపోతుండగా మా వాళ్ళని తీసేసి పట్టుకొచ్చేసి